నేను నిజం చెప్తున్నానండి. నిజంగా దయ్యమేనండి. నేను ఫ్రూట్స్ తింటుంటే అన్నీ కూడా మాయమైపోయాయి. అంటే నిజంగా దయ్యం మన ఇంట్లో తిరుగుతుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? నువ్వెందుకు క్రిందికి దిగావు? అయ్యో! ఎందుకండి అలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడే మాటలు నిజమండి. నిజం చెప్తున్నాను అని అంటూ ఉంటే ఎవరినో చూసి ఎవరో అనుకుంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రేమ్ అంటూ ఉంటే, అయితే మరి నా చెయ్యిని గట్టిగా గిల్లాడు కదా, మరి అదేమంటారు? అప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను, తను నా చెయ్యి గట్టిగా గిల్లేసింది. ఖచ్చితంగా దయ్యమేనండి అని అంటూ ఉండగా, స్టాప్ ఇట్. ఏంటి ఈ నాన్ సెన్స్ మాటలు వినడానికి ఇప్పుడు నిద్ర లేపారా ఏంటి ఈ మాటలు వినడానికి అని కోపంగా రామాదేవి అంటూ ఉంటే, అది కాదు వదిన, ఇంకేం మాట్లాడకండి, ముందు అందరూ రూమ్లోకి వెళ్ళండి అనే విధంగా అనగానే వెంటనే అందరూ కలిసి రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇలా రా అన్నయ్య అనే విధంగా అంటూ రోజా అలా యాపిల్ తింటూ ఉంటే చూపిస్తూ ఉంటాడు. రోజాని చూసిన అరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఇంకాస్తైతే నువ్వు అందరి ముందు దొరికేదానివి, అయినా నేను దొరకకుండా నువ్వు చేస్తావు కదా, నువ్వు ఈ టైంలో ఎందుకు క్రిందికి వచ్చావు అనే విధంగా ప్రేమ అడుగుతూ ఉంటే, ఏముంది, నన్ను తీసుకొని అయితే వచ్చారు, మరి తీసుకుని వచ్చినప్పుడు నాకు ఫుడ్ పెట్టాలని మీకు తెలీదా? ఆకలి బాగా వేసింది, తట్టుకోలేకపోయాను, అందుకే క్రిందికి వచ్చాను. అప్పుడే ఫ్రూట్స్ ప్లేట్ కనిపించి వెంటనే నేను తీసుకొని తిన్నాను. మరి తినకుండా ఎందుకు చేయిని గిల్లావు? నా చేయిని పట్టుకుంది కాబట్టి వదలాలంటే గిల్లక తప్పలేదు, అందుకే గిల్లాను. సరే, నీకు దండం పెడతాను, ఇంకోసారి మాత్రం ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలా రాకు, ఏదున్నా నేనే అరేంజ్మెంట్ చేస్తాను, సరేనా? నువ్వు చేస్తానని చెప్పాక ఇక నేనెందుకు మళ్ళీ క్రిందికి వస్తాను? సరే, ఇంకోసారి మాత్రం రాకు, నేను మేనేజ్ చేయలేక నేను సతమతమైపోతున్నాను అనే విధంగా అంటూ ఉంటే, మరోవైపు చామంతి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమో జరుగుతుంది, డ్రైవర్ బాబు నాకు తెలియకుండా ఏదో దాచిపెడుతున్నాడు, ఆ విషయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా అంతలో చిట్టి వస్తాడు. చిట్టి, సరైన సమయానికే వచ్చావు. నో స్లీప్. ఏం ఆలోచిస్తున్నావు చామంతి? నేను డ్రైవర్ బాబు గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకు, ఏమైంది? డ్రైవర్ బాబు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, నీకు అనిపించట్లేదా? అవును, నాకు కూడా అనిపిస్తుంది. నీకు కూడా అనిపిస్తుందా? అయితే ఎవరో ఆ రూమ్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నువ్వు చెప్పగలవు కదా, కానీ నేను ఆ రూమ్ని స్కాన్ చేస్తే తప్ప అందులో ఎవరున్నారో నాకు తెలియదు కదా. అవునా, మరి ఇప్పుడు మనం ఎలా తెలుసుకునేది? ఎలాగైనా సరే ఆ రూమ్లో ఎవరున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే డ్రైవర్ బాబు, పెద్ద బాబు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వెనుక వెనకాలే వెళ్తున్నారు. ఇక డ్రైవర్ బాబుతో ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్టుగా నాకు కనబడింది, అందుకే అందులో ఎవరున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సరే, అయితే నువ్వు నాకు సాయం చేస్తే ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. నేను నీకు సాయమా? చెప్పు, నువ్వేది అడిగినా నేను చేస్తాను. ప్లీజ్ డోంట్ థింక్, డూ స్లీప్. ఇప్పుడు నేను పడుకోలేను, కావాలంటే నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు పడుకుంటే మనం ఎలా తెలుసుకుంటాం? ఇద్దరం మేల్కోవాలి కదా. నువ్వు మేల్కొని ఉంటే నాకు కూడా నిద్ర రాదు, మనమిద్దరం తెలుసుకుందాం. ఇంట్లో ఎవరైనా మేల్కొని ఉంటే నాకు అస్సలు నిద్ర పట్టదు. అయితే పద చిట్టి, తెలుసుకుందాం అని అంటూ వెంటనే చిట్టిని తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది చామంతి. ఇక మరోవైపు మాత్రం ప్రేమలా కిచెన్లోకి వెళ్తాడు. వెంటనే ఇక ప్లేట్లో అన్నం కూరని వేసుకొని అలా ఎవరు చూడకుండా అలా దొంగలా తీసుకెళ్ళడాన్ని వెంటనే చామంతి, చిట్టి ఇద్దరు చూస్తారు. చూసావా, అదిగో చాటుగా తీసుకెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఆ రూమ్లో ఎవరో ఉన్నారు కదా చిట్టి,
వెంటనే వెళ్ళి చూడాలి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇదిగో ఏది కావాలన్నా నన్ను పిలువు, నేను అరేంజ్ చేస్తాను సరేనా అనే విధంగా ప్రేమ్ అంటూ ఉంటాడు. మరోవైపు వెంటనే డోర్ వేసి బయటికి రాగానే అంతలో చామంతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు, ఏం దాచిపెడుతున్నావు, అసలు ఆ రూమ్లో ఎవరున్నారు చెప్పు. అమ్మో ఇప్పుడు నేను చెప్తే ఏం లేదు, అమ్మకు తెలిసిపోతుంది. ఏంటి చెప్తావా లేదా? అరుణ్ బాబు నువ్వు మాట్లాడుకోవటం నేను స్వయంగా నా కళ్ళతో వింటూ ఉన్నాను. ఏంటో చెప్పు. అంటే అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఏంటి ప్రేమించడమా? ఎలాగో దీక్షతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అలాగే ఇప్పుడు దీక్షని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ ఎవరినో ప్రేమించడం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని మర్చిపోలేకే నాకు చెప్పాడు. అందుకే నేనేం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయిని ఇక్కడికే తీసుకొని వచ్చాను. దాచిపెట్టాను నా రూమ్లోనే. ఏంటి ఏంటి డ్రైవర్ బాబు, నీ రూమ్లో దాచిపెట్టావా? అవును, ఏం చేయను, ఇంట్లో దాచిపెట్టడమా? అమ్మగారికి తెలిస్తే ఎలా? అమ్మగారికైనా చెప్తే అర్థం చేసుకుంటుంది కదా. అమ్మగారికి తెలుసు ఏం జరుగుతుందో ఏమో అని, అందుకే నా దగ్గరే క్షేమంగా ఉంది. అయితే సరేలే పద అమ్మాయిని చూద్దాం. వద్దు, నేనే ఇప్పటి వరకు అమ్మాయినే చూడలేదు. పెళ్ళి అయ్యేదాకా మనం ఎవరం కూడా చూడకూడదంట. చాటుగా తిండి పెట్టాల్సి వస్తుంది. నిజంగా చాటుగా తిండి పెడుతున్నావా డ్రైవర్ బాబు? నీకు ఎన్ని తెలివితేటలున్నాయా? ఏం చేయను? నా లవ్లాగా అంటున్నావేంటి? అన్నయ్య లవ్ను గెలిపించడం కోసం నేను ఈ తిప్పలు పడుతున్నాను. నువ్వే అంటూ ఉంటావు కదా, ఉప్పు తిన్న విశ్వాసం మర్చిపోకూడదని. నేను అలాగే చేశాను అని ఈ విధంగా అనగానే సరేలే రేపు మాట్లాడుకుందాం, ముందు వెళ్ళు అని అనగానే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. చిట్టి మనం ఎలాగైనా తెలుసుకోవాలి, అర్థమవుతుంది కదా. సరే మనం తెలుసుకుందాం అని ఈ విధంగా చిట్టి కూడా చెప్తూ ఉంటే మరోవైపు ఇక్కడున్నావా ప్రేమ్? ఒక్క నిమిషం అన్నయ్య. ప్రేమ్ ఒక్క నిమిషం. చెప్పన్నయ్య. ఇబ్బంది ఏం లేదు కదా, నాకెందుకో టెన్షన్గా ఉంది, అమ్మకి ఇక్కడ తెలుస్తుందో ఏమో అని. నువ్వేం కంగారు పడకన్నయ్య, నేను చూసుకుంటాను కదా, మీ పెళ్ళి జరుగుతుంది, నువ్వు కంగారు పడకో అని విధంగా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. అంతలో ఇక అరుణ్ తండ్రి అరుణ్ ప్రేమ్ అని విధంగా అనగానే నాన్న పిలుస్తున్నాడు. అనుమానం వచ్చినట్టుంది, మేనేజ్ చేయాలి పద అని ఏంటో వెంటనే అలా దగ్గరగా వెళ్ళగానే నీకు పెళ్ళి నచ్చకపోతే చెప్పరా, నేను మాట్లాడతాను. ఇలా నచ్చని పెళ్ళి చేసుకొని నువ్వు జీవితాంతం అలా నరకాన్ని అనుభవించే బదులు ఇప్పుడే చెప్పు, నేను మాట్లాడతానని అంటున్నాను కదా అని ఈ విధంగా అనగానే ఏం లేదు నాన్న, నేనెందుకు అంటాను, సరే నేను వెళ్తున్నాను అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే చూసావా, నాకు వాడు విషయాన్ని చెప్పలేకపోతున్నాడు. వాళ్ళ అమ్మతో చెప్తాడేమో, నాకంటే ఎక్కువ వాళ్ళ అమ్మే కదా ఇష్టం అని విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటాడు చంద్రికతో చెప్తూ. ఎందుకంటే మగాడు ఎప్పుడైనా తన బాధ్యతలు పెద్దయ్యాకే తెలుస్తాయి. అది కూడా ఒక బిడ్డను కన్న తర్వాతే ఆ బిడ్డను ఎలా పెంచాలి, ఆ బిడ్డకు ఎలా ఆస్తిని ఇవ్వాలి, ఎలాంటి మంచి స్కూల్లో చదివించాలి, మళ్ళీ పెద్దయ్యాక మంచి జాబ్లో ఎలా చేరాలి, ఇవన్నీ కూడా పెళ్ళి తర్వాతే మనకు బాధ్యతలు తెలుస్తాయి కదా తండ్రిగా అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే చంద్రిక అలానే చూస్తూ ఉంటుంది. మరోవైపు రోజా మాత్రం అలా అక్షంతలను చూసుకుంటూ ఉండగా ఇక అప్పుడే ఎలాగైనా ఆ రూమ్లోకి వెళ్ళాలి అని దీర్ఘంగా చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో చిట్టి రాకను చూసి, చిట్టి వచ్చేసావా ఏంటి, జ్యూస్ ఇలా ఇవ్వు, దిస్ ఈజ్ ఫర్ మేడం. ఏం కాదు మేడంకి తర్వాత ఇద్దాం, ముందు మనం ఆ రూమ్లోకి వెళ్ళాలి, ఎవరున్నారో తెలుసుకోవాలని అనుకున్నాం కదా చిట్టి. అవును, అయితే నేను ఇప్పుడే వెళ్తాను ఈ సాకుతో అని అంటూ చామంతి వెళ్తూ